శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు సవినయ నమస్కారాలు. ఈరోజు మనం నందిగామలో ముప్పాళ్ళ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నుండి సాయిబాబు గారు ప్రతి నెల 3వ తేదీ మన ఆశ్రమానికి వచ్చి అక్కడ వచ్చే భక్తులకి ప్లాన్లు గీసేది రాని వారికి ప్లాన్లు వేసి ఇస్తూ ఉంటాడు. అంతేకాకుండా 3వ తారీఖు ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఉంటారు కాబట్టి అన్నదాన కార్యక్రమంలో అక్కడ వాళ్ళందరికీ వడ్డిస్తూ ఉంటాడు. ఇలా సామాజిక సేవలో మన భూమానందాశ్రమానికి నాకు చేతనైనంత సహాయ సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. మీరు కూడా ఉచిత వాస్తు సలహాలు మన వద్ద తీసుకున్నారు. ఉచిత వాస్తు సలహాలలో మనం ఏం చెప్పింటే ఇంచుమించు అదే పాటించారు. కాకపోతే వాయువు పెరిగి ఉన్నది అలాగే ఉంది. బాత్రూము అది వాడు గ్యాప్ ఇచ్చి కట్టాడు కానీ పైన రూప్ టాప్ ఏకమై ఉంది. అదొక చిన్న దోషము. ఇక వీరికి సహజ సిద్ధంగా ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగిన స్థలం ఉంది. ఆ స్థలాన్ని కూడా ఆయన దైవభావంతో విఘ్నేశ్వరుని దేవస్థానానికి పెరిగిన ఆగ్నేయ స్థలాన్ని రూమ్ కట్టించి భక్తులకు వాళ్ళ పేరును చేయించి ఇచ్చాడు, దేవుని పేరున. ఇలాంటి ఇక్కడ కూడా ఎన్నో పుణ్య కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాడు. అటువంటి సాయిబాబు గారి గృహాన్ని ఈ రోజు మనం ఆయన ఏం చేసుకున్నాడు ఏం లేదు ఒకసారి పరిశీలిస్తాము. మన ఆశ్రమానికి వచ్చి ఇంత సేవ్ చేస్తాడు కదా అనే ఉద్దేశంతో నేనే ఫోన్ చేసి సాయిబాబు గారు మీ ఇంటికి ఈ రోజు వస్తున్నాము అని ఎక్కడా వెళ్ళొద్దు అని చెప్పి మేము భీమవరం నుంచి అటు చుట్టుపక్కల ఉన్న కార్యక్రమాలన్నీ కట్ చేసుకొని ఇక్కడికి రావడం దాదాపు ఇప్పుడు 10 గంటలు కావస్తుంది. ఈ సమయం వరకు కూడా నా రాక కోసం ఎదురు చూసి వస్తానే నాకు సన్మానం చేసి, స్వామి మీరు మా ఇంటికి వచ్చిన దానికి గుర్తుగా 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను అంటే వారి ఆత్మతృప్తి కోసం ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుందని తెలియజేస్తూ మన సాయిబాబు గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఇంత శ్రమ ఓదార్చి రాత్రి 10:30-11 గంటల టైంలో కూడా సాయిబాబా నేను మీ ఇంటికి వస్తాను ఇవాళ వస్తాను అని చెప్పి నిన్ననే భీమవరంలో ఉండి నాకు ఫోన్ చేయడం జరిగింది స్వామి గారు. మరి ఆ పరిసరాల్లో కూడా స్వామి గారు వస్తే మరి ఎవరైనా కూడా మరి ఇంకా ఇబ్బంది ఉంది కాబట్టి మరి ఎంత కష్టపడైనా మరి పొద్దున్న నుంచి కూడా అలుపు శ్రమోడ్చి అనేక వాస్తువు చూసుకుంటా నా కోసం మరి మీ ఇల్లు నేను ఇవాళ వస్తాను దగ్గరలోకి వచ్చా కాబట్టి విజయవాడ భీమవరం నుంచి వస్తాను అని నా ఇంటికి వచ్చి నా ఇల్లు సందర్శించి వారి పాదాన్ని నా ఇంట్లో మోపినందుకు వారికి నేను జన్మతః రుణపడి ఉంటానని తెలియజేస్తా ఉన్నాను. అయితే స్వామి గారి గురించి అయ్యా మీరు చెప్పాల్సింది నేను 2 మాటలు ఏదన్నా నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను 2 మాటలు మాట్లాడుతున్నాయి అంటే స్వామి గారు సెలవు ఇచ్చారు. మరి స్వామి గారు చేసే సేవ అమోఘం. నేను యూట్యూబ్ లో చూసుకుంటా స్వామి గారి ఆశ్రమంకి వెళ్ళి గురువు గారు నా ఇల్లు ఎలా ఉందయ్యా మరి నా ఇల్లు పరిస్థితి ఇదంటే మరి నేను అటు వచ్చినప్పుడు వస్తాలే ప్రస్తుతానికి నువ్వు ఆగ్నేయ మూలలో వంటగదిలో ఆగ్నేయంలో కిటికీ పెట్టు మరి ఇలా చేసుకో 2 దర్వాజాలు వాయువు మూలలో తీసేయమని చెప్పారు. దాని ప్రకారంగానే తీశాను. మరి నేను అయ్యా గురువు గారు మీ పాదాన్ని ఒక్కసారి నా ఇంట్లో మోపాలని అడుగుతూనే ఉన్నాను. నేను గ్యారెంటీగా వస్తానని చెప్పి ఈ రోజు నా ఇంటికి వచ్చినందుకు మరి ఆయనకు నేను ఎంతో రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ మరి వారు చేసే సేవలు వారి వయసును బట్టి ఈ అర్ధరాత్రి దాకా కూడా పొద్దున్న నుంచి ఎంత శ్రమ ఓడ్చైనా సరే ఇంత వయసులో కూడా ఆయన ఇట్లా వాస్తు చెప్పి సమాజాన్ని బాగు చేయాలని ఆలోచనతోటి తన వయసును కూడా లెక్క చేయకుండా ఇక్కడ తిరుగుతా మరి వచ్చి మరి ఇంతమందికి బాగు చేసినందుకు నా బోటోళ్ళు ఎంతమందో బాగుపడినందుకు మరి ఎంతో నాకు గర్వకారణంగా ఉంది. మరి స్వామివారు అక్కడ 3వ తారీఖు నాడు కంపల్సరిగా మా బోటోళ్ళను కూడా మీరు రాండి వచ్చి కొంచెం ప్లాన్లు అయ్యి తెలుసు ఎవరో భేదా సాదా వస్తుంటారు వారు సరైన ప్లాన్ తీసుకురారు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి రమ్మని అంటుంటారు. సరే 1 నెల కాకపోయినా 1 నెల అన్నా వెళ్తుంటాం. నేను కానీ రామకృష్ణారెడ్డి గారు కానీ తులసిరెడ్డి గారు కానీ ఇంకా ఉన్నారు. మరి శిష్య బృందం ఇంకా చాలా మంది ఉన్నాం. స్వామివారు ప్రతి పౌర్ణానికి కూడా మరి నేను 2 పౌర్ణాలకు హాజరయ్యా. మరి స్వామివారు తెల్లవారులు కూడా భజన ఆయన గురువు గారు సంకీర్తన భజనలో ఆయనే హార్మోని వాయించుకుంటా తపలా వాయించుకుంటా మరి కొన్ని 100 మంది వస్తారు. ఆ భజన కార్యక్రమాలు కూడా ప్రతి పౌర్ణమి తప్పకుండా నాకు ఒకటే నచ్చింది. స్వామివారు కాషాయ బట్టలు ఇచ్చినప్పుడు నేను ఇట్లా అడిగారని నేను ఎవరో నాకు తెలిసిన ఒక ఏరియా గురువు గారికి చెప్పా. స్వామివారు చాలా పనిచేస్తున్నారు అది చాలా మంచిదయా. ఆ కాషాయ బట్ట కట్టుకున్నప్పుడు వారిలో ఉన్న దైవ చింతన ఇంకా ఎక్కువగా ఆ కాసేపు అన్నా కూడా ఒక రకమైన దైవ చింతనలోకి వెళ్తారు. కాషాయ బట్ట కట్టుకోగానే నేను దైవ సన్నిధిలో ఉన్నానని అన్ని మర్చిపోయి అందుకని స్వామివారు
మరి ఇలాగా మరి పౌర్ణమి నాడు కానీ 3వ తారీఖు నాడు కానీ మరి ఉచిత అన్నదాన పథకాన్ని కూడా స్థాపించి ఎవరు వచ్చినా ఆ రోడ్లో నాకు ఆకలి అవుతుందని వస్తే ఏ టైం అయినా సరే భోజనం వడ్డించి వారికి కడుపు నిండా కూడా పెట్టి పంపిస్తున్నారు. ఇంతటి వయసులో ఇంత త్యాగాన్ని చేసిన స్వామివారిని మరి మేము ఎప్పటికీ మర్చిపోము. మాకు తోసిన సహాయంగా నాకు తోసిన సహాయ విధంగా కూడా నేను కూడా ముందుగానే వెళ్ళి ఆ సేవలో ఆశ్రమంలో ఏదో ఒకటి నాకు శాతమైంది మ్యాప్ గీయమంటారు, కాసేపు ఎవరైనా వస్తే మ్యాప్ గీయటమో లేకపోతే భోజనాల కాడ కాసేపు వడ్డించటమో ఏదో ఒక దైవ చింతనలో నేను ఎప్పుడు దైవ చింతనలో ఉంటా. మరి స్వామివారు ఇంతటి మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మరి నేను స్వామివారికి మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గురువు గారు కాషాయ మాయ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, వస్తున్నాయండి నేను చూశానులే ఎవడు కర్మవాడు అనిపిస్తాడని స్వామివారు నేను కూడా పెడతానయ్యా ఏదన్నంటే పెట్టొద్దు, పెద్ద మనసుతో ఉండాలి, మన పని మనం చేసుకున్న బలం దైవసింతంలో ఉన్నాం మనం అని చెప్పి స్వామివారు నన్నే సముదాయించి వద్దు మీరు ఆవేశపడొద్దు, ఎవడు కర్మవాడిది ఎవడు ఫలం వాడిది అని అంటారు. ఇప్పుడు జనరల్ గా మరి ఒక ఆశ్రమం నడపాలన్నా ఒకరికి అన్నం పెట్టాలంటే మనం ఇబ్బంది, నలుగురికి పెట్టాలంటే ఇబ్బంది, ఒక రోజు కాదు 2 రోజులు కాదు నిత్యం. మరి వచ్చిన వారికి అన్నదానం లేకుండా చేయనప్పుడు మరి ఉంటారు. ఇంత అకామిడేషన్ కావాలంటే మరి నువ్వు ఫీజు తీసుకోకుండా ఎవరైనా ఉండరుగా, ఫీజు తీసుకుంటారంటే మరి స్వామివారు రావాలంటే కారు కావాలి, మనుషులు కావాలి, మరి అందరూ ఉండాలి. అందరికి ఉంటేనే కదా నడిచేది కార్యక్రమం. ఇలా ఉట్టిగా మాటలతో శాలతో కాదు కదా. అందుకని స్వామివారు ఆయనకున్న దాంట్లో చాలా గొప్ప విషయం. నేను చూసినంత లెక్క నాకు చాలా వరకు తెలుసు, నేను చూసినంత లెక్క ఇంతటి కార్యక్రమాల్లో ఇంత మహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు ఇంకా వారికి ఆయుష్ ఇచ్చి ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి నాబోటి ఉన్న ఇసుమంటి ఏదన్నా వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకి సరిచేయించి మా కుటుంబాలను బాగు చేస్తారని తెలియజేసుకుంటూ స్వామివారికి ఆ దేవదేవుడికి ఆశీస్సులు ఇవ్వాలని స్వామివారికి భగవంతుని మనసారా కోరుకుంటూ స్వామివారికి ధన్యవాదాలు. శుభవాస్తు ప్రేక్షకులారా, సాయిబాబా గారు చాలా మృదు స్వభావి, నిరంతరం దైవ చింతనలో ఉండేవాడు కాబట్టే అలాంటి వాడు కాబట్టే మన ఆశ్రమంలో జరిగే భజనలు అయితేనేమి, పౌర్ణమి పూజలకు అయితేనేమి, ఉచిత అన్నదాన కార్యక్రమంలోనైతేనేమి, ఉచిత వాస్తు సలహాల రోజు ఉచిత వాస్తు సలహాలకు వచ్చిన బీద వారికి ప్లాన్లు రాకుంటే వాళ్ళ ఇల్లు ఎలా ఉందో తెలుసుకొని ప్లాన్లు ఇవ్వడంలో గాని ఎంతో మన ఆశ్రమానికి సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు. అలాంటి సాయిబాబా గారు మరిన్ని కాలాల పాటు నిండు నూరేళ్లు జీవించి మా ఆశ్రమానికి ప్రతి నెల 3వ తారీఖు ప్రతి నెల పౌర్ణమికి వచ్చి ప్రజల సేవలో మరింత శ్రద్ధాభక్తులతో పాల్గొనాలని ఆ సద్గురునాథుని ద్వారా ఈయన చల్లగా ఉండాలని కోరుతూ ఇలాంటి మంచి మనుషుల ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలియజేస్తూ మీరందరూ కూడా మన సాయిబాబు లాగా ఉచిత వాస్తు సలహాలు 3వ తారీఖు ఇస్తాం కాబట్టి మీరు కూడా ఫ్రీగా ఉన్నవారు వచ్చి ఆ బీద వారికి ప్లాన్లు వేసుకొనడానికి రాని వారికి ప్లాన్లు వేయడంలో సహకరించడము, లేక టోకన్లు ఇవ్వడము. టోకన్లు డబ్బులు కాదు స్వామి, ఫ్రీగానే ఇస్తాము. ఆ టోకన్లు వాళ్ళకి పేర్లు రాసుకొని ఇచ్చేది. ముందు వచ్చిన వాళ్ళకి ముందు, వెనుకొచ్చిన వాళ్ళకి వెనక ఇలా టోకన్లు ఇచ్చే దాంట్లోనూ, లేదంటే అన్నదాన కార్యక్రమం సేవా కార్యక్రమంలోనైనా పాల్గొని మా సద్గురు భూమానంద స్వామి కృపకు, కాశిరెడ్డి నాయన కృపకు, మాత అన్నపూర్ణేశ్వరి కృపకు పాత్రులై మీ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనంజయ స్వామి, భూమానందాశ్రమము, మడకశిర. హరి ఓం తత్సత్.